మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోందా? అల్లు అర్జున్ అంటే పవన్ కళ్యాణ్ కి పీకల దాకా కోపముందా? ఆంధ్ర ఎలక్షన్స్ కి వీరి మధ్య దూరం పెంచాయా అంటే అబ్బే అదేం లేదు, వాళ్ళంతా ఒక్కటే అంటూ కవరింగ్ ఇస్తున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. అసలు పవన్ ఏమన్నాడు, కవర్ చేస్తూ ఈయనేమన్నాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు ఒక సెన్సేషన్. చూడప్ప సిద్ధప్ప పడిపోవడమే కాదు, పడ్డచోట నిలబడ్డమూ తెలుసు అంటూ గత ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు మన పవర్ స్టార్. హిట్ అయితే ఒక లెక్క, ఫ్లాప్ అయితే మరో లెక్క అన్నట్టుండే ఇండస్ట్రీలో వాటికి అతీతమైన ఇమేజ్ ఈ గబ్బర్ సింగ్ సొంతం. దాదాపుగా సినీ వివాదాలకు దూరంగా ఉండే పవన్ ఆ మధ్య కర్ణాటకలో చెట్ల నరికివేత, స్మగ్లింగ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు పుష్ప సినిమాలో నటించిన అల్లు అర్జున్ ని ఉద్దేశించే చేశారనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవును, నేను నిజంగానే ఫీల్ అయ్యాను అన్నట్టుగా నాకిష్టమైతే నేను వెళ్తాను అంటూ శిల్పా మోహన్ ని కలిసిన ఇన్సిడెంట్ ని సమర్థించుకున్నాడు బన్నీ. దీంతో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందనే వార్తలకి ఈ కామెంట్స్ బలాన్ని చేకూర్చాయి. డిసెంబర్ 6న రాబోతున్న పుష్ప 2 కలెక్షన్స్ పై ఈ కామెంట్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందా అని మేకర్స్ గుండెల్లో గుబులు మొదలైందట. దాంతో ఎక్కడ ఈ మెగా ఫైట్ సినిమా కలెక్షన్స్ ని డ్యామేజ్ చేస్తాయో అని ముందే మేల్కున్నట్టున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. తాజాగా ఆయన అమరావతిలో పవన్ కళ్యాణ్ ను కలిసి లేటెస్ట్ గా వదిలిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెట్ల నరికివేత, స్మగ్లింగ్ గురించి ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడిన వ్యాఖ్యలు పుష్ప 2ను ఉద్దేశించినవి కాదని ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. పవన్ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడరని, మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని చెప్పుకొచ్చారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ ను కలిసిన ఈ స్టార్ మేకర్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నారని, డిసెంబర్, జనవరి నాటికి చిత్రీకరణను పూర్తి చేస్తామని చెప్పి మెగా ఫ్యాన్స్ ని మురిపిస్తున్నాడు. పనిలో పనిగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీని ఈ అక్టోబర్లో షూటింగ్ ప్రారంభించనున్నట్టు తెలపడంతో నందమూరి ఫ్యాన్స్ ఇది కదా మాకు కావాల్సింది అంటూ తెగ సంబరపడిపోతున్నారట. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అంటూ 12 ఏళ్ల క్రితం థియేటర్లో పవన్, హరీష్లు చేసిన సందడి అంతా ఇంత కాదు. తాజాగా వీరి కాంబోలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్ మరోసారి థియేటర్స్ ని షేక్ చేయడానికి రెడీ అవుతోంది. శ్రీలీల కథానాయికగా రాబోతున్న ఈ మూవీ టీజర్, పోస్టర్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఫ్యాన్స్ లో ఫుల్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. చూడాలి మరి మైత్రి మూవీ మేకర్స్ వారు చేస్తున్న ఈ మెగా కవరప్ పుష్ప 2ని ఎంతవరకు కాపాడుతాయో. For more videos like this, subscribe Big TV channel.